అసలైన బాధితులు ఏదైతే మెయిన్ విక్టిమ్ రమావత్ బాలాజీ కావచ్చు, వారి శిష్యుడు, వారి డ్రైవర్ మధు ఈరోజు డైరెక్టర్ అయ్యి ఈరోజు పేద ప్రజలకు నమ్మబలికి 5 రూపాయల నుంచి 30 రూపాయల వరకు వడ్డీ ఇస్తానని చెప్పి మీరు మీ పుస్తెల తాడమ్మి మీరు మీ ఇంటికి మార్టిగేజ్ లోన్ తీసుకొచ్చి మీ పిల్లల పుస్తలు అమ్మి అలాగే మీ చుట్టాల దగ్గర లోన్లు తీసుకొచ్చి మీ మిత్రుల దగ్గర డబ్బులు మిత్రులకు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను దానికి 5 నుంచి 30 రూపాయల వడ్డీ వసూలు చేసి ఇస్తా. నా వెనకాల ఢిల్లీ నుంచి అమిత్ పటేల్ ఉన్నాడు, మనకి ఏమి కాదు. నా వెనకాల మన గిరిజన బిడ్డ, మన గిరిజన తండాల నుంచి ఈరోజు దేశాల్లోనే ఎక్కడ ఏ స్టేజ్లోనా మంగ్లీ గారు ఉన్నారు. వారి సొంత చెల్లిని నేను పెళ్లి చేసుకుంటున్నా. ఇక్కడి మన తండకి 3 సార్లు వచ్చింది, మీరే చూశారు కదా. రాత్రి వస్తే పొద్దుగాల పోతుంది. ఇగో ఈ పక్కన ఖాళీగా ఉన్న ప్రదేశంలో 5,000 మందితోని నా ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడే ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని మేమంతా డిజైన్ చేశాం. నేను చదువుకుంది 8వ తరగతి ఫెయిలు, కానీ నాకు మంగ్లీ గారి చెల్లినిచ్చి పెళ్లి చేస్తానని ఒప్పుకున్నది. ఈ ఇంటిని డిజైన్ చేస్తుంది కూడా మా మంగ్లీ గారే. దీనికి ఇటుకలు కట్టకుండా కేవలం కాంక్రీట్తోనే నిర్మిస్తూ సుమారు 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ఎస్టిమేషన్ వేస్తూ దీనికి బుల్లెట్ ప్రూఫ్ డోర్లు అంట అన్నీ, దీని బాత్రూమ్ కూడా బుల్లెట్ ప్రూఫ్ అంట. ఈ పేద ప్రజలు చెప్తా ఉన్నారు. ఇదే పేద బాధితులు ఏమంటున్నారంటే, అమ్మ మేము కూడా యూట్యూబ్లో వచ్చింది, టీవీలో వచ్చింది, మేమంతా మీ మాటలు విన్నాము. నువ్వు మధుకు సంబంధం లేదన్నావు కదా, మరి మా తండాలో దసరా జరగలేదు, మా తండాలో భవానీ పూజ జరగలేదు, మా తండాలో ఒక పెళ్ళి కాలేదు, మా తండాలో ఎవరి ఇంటి గృహప్రవేశం కాలేదు, మరి ఈ తండకు నీకు పిలిచింది ఏ మూడుకుడమ్మా? ఆడు ఎవడు ఎదవ పిలిచిండు? రాత్రి 12 గంటల రాత్రి మిర్యాలగూడ స్థానిక శాసనసభ్యులు వారి పుట్టినరోజు వేడుకల నుంచి ఇక్కడ వదిబట్ల గ్రామానికి రావడానికి సుమారు 70 కిలోమీటర్లు, అంటే ఈ 20-30 కిలోమీటర్లు సింగిల్ రోడ్. రాత్రి 12 గంటలకు రావడానికి ఏ మూర్ఖుడమ్మ నీకు పిలిపించింది? మా తండా సర్పంచ్ ఏమైనా పిలిపించిండా? మా తండా నాయకు ఉంటాడు, ఉంటాడు, కారోబార్ ఉంటాడు, ఈ 4 ఎవరైనా పిలిపించిరా? ఎవరు పిలవలేదు కదా. నువ్వు 3 సార్లు 4 సార్లు వచ్చి బ్యాగులు తీసుకొని పోయినావంట. మరి ఇదంతా మా తండా బాధితులు, డబ్బులు ఇచ్చినటువంటి బాధితులు, వాళ్ళ జీవితాన్ని దారబోసి వాళ్ళు 30 సంవత్సరాలు వెనుక నెట్టి వాళ్ళు కడుపున వాళ్ళు కష్టపడి మీకు ఇచ్చిన డబ్బులని మీరు డోన్లేమో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారంట, జైరాబాద్లో 100 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారంట, బెంగళూరు సమీపంలో ఒక 30 కోట్లు పెట్టి మీరు ల్యాండ్లు కొన్నారంట, అలాగే ఇక్కడ మిర్యాలగూడలో రైస్ మిల్లు కొన్నారంట, అలాగే బార్లు కొన్నారంట. మరి ఈ డబ్బులు ఎక్కడివి? కోకపేటలో భూములు కొన్నావంట, 25 లక్షలు నీకు టోకన్ అమౌంట్ ఇచ్చి నీ ఇల్లును కూడా కొనడానికి ట్రాన్స్ఫర్ కూడా అయ్యింది, అది కూడా నువ్వే ఒప్పుకున్నావు కదా. సంబంధం లేనివంటి వ్యక్తి 25 లక్షలు ఎందుకు వచ్చినాయి నీ అకౌంట్కి? ఇది చెప్పాలి. సంబంధం లేని వ్యక్తి 25 లక్షలు నీ అకౌంట్కి ఎట్లా వచ్చినాయి? వస్తే సంబంధం ఏంటిది? మా మధుకి నా ఇల్లు అమ్మేస్తున్నాను 2.5 కోట్ల ఇల్లు అంటే నీ ఆదాయం ఎంత? నువ్వు ఈరోజు సింగర్గా ఉన్నావు కదా, నీపై ఆరోపణలు చేస్తుంటే, అరే గిరిజన బిడ్డల గురించి మాట్లాడుతుంటే ఒకవైపు బాధ ఉన్నా 100 మంది బాధితుల ప్రాణాలు పోతున్నాయి. నీ ప్రాణాలు ఒక లెక్కనే కాదు. గుర్తుపెట్టుకో మంగ్లీ, నీపై గౌరవం ఉంది, కానీ అంతకంటే గౌరవం ఈ పేద బాధితుల పట్ల ఉంది. ఈరోజు మేము మా మీడియా ప్రతినిధులతోటి మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవ్వగానే అన్న పాల్త్యా తండలో రమేష్ చనిపోయిండు, ఇదే ఒత్తిడితోని అక్కడ ఇచ్చినటువంటి చుట్టాలు ఒత్తిడి చేయడం వల్ల 2 రోజుల క్రితం వారి తమ్ముడికి పెళ్లి చేసి ఈరోజు ఆయన ప్రాణాలు కోల్పోయిండు. ఇంటికి వచ్చి ఆ చుట్టాలందరూ ఒత్తిడి చేస్తున్నారు, ఈ విధంగా చనిపోయిందన్న. మేము పెద్దఊర పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నామన్నా, దయచేసి మీరు వస్తున్నారు మా దగ్గర కూడా వచ్చి న్యాయం చేయాలని వాళ్ళు ఆవేదన పడుతున్నారు. వారు ఫోన్లు చేసి మమ్మల్ని ఒకటే అడుగుతున్నారు. మరి ఇదంతా నిజం కాదా? నువ్వు మాట్లాడేవైతే నిజాలు అవుతాయి. నిన్ను మీడియా ప్రశ్నిస్తే మీడియా టార్గెట్ చేస్తుందంటావు.
నిన్ను ప్రజాప్రతినిధులుగా మాట్లాడితే అబద్ధాలు చెప్తున్నారు అంటారు, నిన్ను ప్రజా సంఘాలు మానవతావాదులు మాట్లాడితే నన్ను టార్గెట్ చేస్తున్నా అంటున్నావు. మరి నువ్వు పేడ్ బ్యాచ్లతో మాట్లాడించే వాళ్ళేమో నిజాలు, మరి అదే పేడ్ బ్యాచ్తోని మా తండా ప్రజలు ఇక్కడ వాళ్ళు పలుగు తండా, చింతల తండా, పాల్తే తండా వీళ్ళందరూ ఏమంటున్నారంటే మా తండలకు వచ్చిపోతల్లి నీకు మేము సన్మానం చేసి పంపిస్తామని చాలా మర్యాదపూర్వకంగా చాలా గౌరవపదంగా వాళ్ళు చెప్పడం, మేము మీడియా వాళ్ళందరూ వారి ఫేస్ టు ఫేస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకున్నారు కదా, మరి మేము చెప్పే అబద్ధాలు ఎందుకైతాయి? మేము డే 1 మా నాయకుడు సంపత్ నాయక్ గారు చెప్పినట్టు ఎప్పుడైతే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మా రఘురామ్ రాథోడ్ గారు, అలాగే సంపత్ నాయక్ గారు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి పవన్ రాథోడ్ గారు, మా తమ్ముడు వినోద్ నాయక్, మా సోదరి ప్రత్యూష రాథోడ్ గారు, మేమందరం కలిసి ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఫిర్యాదు దేనికి చేయడం? ఆరోపణలు వస్తున్నాయి గిరిజన బిడ్డకి, మేము తొందరలోనే సాక్ష్యాలతో బయటికి వస్తామని చెప్పాము. సాక్ష్యాలతో వచ్చాం, మేము ఎక్కడ ఎవరిని లొంగలేదు. ఎక్కడ పేద ప్రజలు మాకు ప్రూఫ్లు ఇస్తారో అవి అన్నీ మీ దగ్గర తీసుకొచ్చి పెడితే మా పైన దాడులు. స్వయంగా లైవ్లో ఉన్నప్పుడు నువ్వే ఫోన్ చేసి ఆ మూర్ఖుడు బయట పెట్టకపోతే ఇదంతా బయటికి పడేదే కాదు ఎగ్జాక్ట్లీ అని చెప్పేసి నువ్వే అన్నావు కదా. అక్క చెప్పక్క, ఆడు స్వయం ఒక వ్యక్తి వాడు తీయకపోతే ఇదంతా బయటికే రాదు, దొంగ ఇట్లెందుకు మాట్లాడతారు? నువ్వు తప్పు చేయకపోతే ధైర్యంగా బయటికి వచ్చి మా పేద ప్రజలను తీసుకొస్తా, మధు గారి పైన సిబిఐలో కంప్లైంట్ చేద్దాం. నువ్వు కట్టించినటువంటి నీ తండాలో నీ ఇష్ట దైవం ఆ హనుమంతుని మీద ప్రమాణం చేసి నువ్వు రా, ఈ తండా బాధితులను నేను తీసుకొస్తా, సంపత్ నాయక్ గారు తీసుకొస్తారు, సిబిఐలో కంప్లైంట్ చేద్దాం. ఈ కేసులో మేము ఇప్పుడు సిబిఐలో కంప్లైంట్ చేస్తున్నాం, నువ్వు దేవుని మీద ప్రమాణం చేయి, నేను కట్టించినటువంటి ఆ హనుమంతు మీద ప్రమాణం వేసి చెప్తున్నా, నేను ఈ కేసులో ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ చెయ్యను, నాకు పేద ప్రజల బాధ్యత, వెంటనే ఉంటా, వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ ఉంటా అని ధైర్యంగా రా, నీ మీద నిందలు మోయడం మాకేం అవసరం? నిన్ను ఇదే సంపత్ నాయక్ గారు ఎన్నో అవకాశాలు ఇచ్చి ఆ స్టేజ్ ఎక్కించారు కదా, నిన్ను గిరిజన బిడ్డలు ఎట్టి పరిస్థితుల్లో వదలరు. ప్రతి సంఘాలు స్పందించాలి. నేను ముఖ్యంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈరోజు 27వ తారీఖు, నేను ప్రతి మీడియాకి ఇదే స్టేట్మెంట్ ఇస్తున్నా, ఈరోజు 27వ తారీఖు 4వ నెల సోమవారము, 31వ తారీఖు డిసెంబర్ 2026 వరకు సుమారు 400 నుంచి 500 మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలోనే. దయచేసి ఏ పేద ప్రజలైతే ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారో ఆ పేద ప్రజల పక్షాన మీకు దండం పెట్టి అడుగుతున్నాం, వాళ్ళ ప్రాణాలు కాపాడండి, ఇన్ఫ్లుయెన్స్కి లొంగకండి. ఎవరో కేంద్ర మంత్రి ఫోన్ చేస్తే లొంగకండి, ఎవరో మంత్రి ఫోన్ చేస్తే లొంగకండి. దయచేసి పేద ప్రజల ప్రాణాలు కాపాడండి. ప్రభుత్వాలు దీనిపై తీసుకోవాలి, ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు దీనిపై మాట్లాడాలి. ఇదేదో కులాల మధ్య పంచాయతీ కాదు, పేద ప్రజల ప్రాణాల పంచాయతీ. మీరు కాపాడతారా, ఈ బిడ్డలను చంపుకుంటారని మీరే నిర్ణయించుకోవాలని నేను ఫైనల్గా ముగించుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ పేరు పేరున ప్రతి మీడియాకు దండం పెట్టి నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ.